చెడిపోయిన నీళ్ళని ఉప్పు ఏం చేసింది? బాగు చేసింది. చెడిపోయిన నీళ్ళని ఉప్పు ఏం చేసిందంట? బాగు చేసింది. రండి, ఈరోజు మన జీవితాల్లో శుద్ధి చేయబడినటువంటి రీతిగా వాక్యాన్ని మన హృదయాల్లో దాస్తున్నామా? మనల్ని మనం శుద్ధి చేసుకుంటున్నామా వాక్యం చేత? వాక్యాన్ని మనం వింటే మన జీవితాన్ని శుభ్రంగా పరిశుభ్రంగా చేస్తుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపలికి వచ్చి నివాసం చేయడానికి అవకాశం కలిగి ఉంటాడు. మనం ఏం చేస్తున్నాం? రుచి లేని జీవితం జీవిస్తున్నాం. పైకి అందంగా కనిపిస్తున్నామే కానీ మనిషి లోపల దేవునికి ఇష్టమైనవి లేవు. దేవునికి ఇష్టమైనవి లేవు. కాబట్టి నువ్వు చెడిపోతున్నావు, చెడగొట్టబడుతున్నావు, బంధించబడుతున్నావు, బంధకాల్లో ఉంటున్నావు, సరిచేయబడిన జీవితం కలిగి ఉంటున్నావు. నీ బ్రతుకు నీకు అర్థం కాని స్థితిలో ఉంటున్నావు. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం చేద్దామన్నా నీకు అర్థం కావట్లేదు. అందుకే ప్రభు అంటాడు, నువ్వు మారు. ఎవరు మారాలి? నువ్వు మారు. దేవుడు ఏమంటాడు? నువ్వు మారు, నువ్వు మారు, ఎదుటి వారు మారుతారు. మనం మార్చబడకుండా